ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచి నీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో చేరి నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానము నాకు అనుగ్రహించి వింటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని దయచేయమని ప్రారంభము నుండి ముగింపు వరకు నీకు మహిమకరముగా, మాకు ఆశీర్వాదకరంగా, ఈ గ్రామానికి సంఘ బిడ్డలందరికీ దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కటి విషయాలు నేర్చుకుందాం. ఈ రోజున లూకా సువార్తలో 15వ అధ్యాయం 32 వచనాలు ఉన్నాయి. చక్కగా లూకా సువార్తలో ఉన్నటువంటి ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మనం నేర్చుకుందాం. ఈ యొక్క లూకా సువార్తని 3 భాగాలు చేసుకోవచ్చు. మొదటి భాగము మొదటి అధ్యాయం 15వ అధ్యాయం మొదటి నుంచి 2వ వచనం వరకు ఒక భాగం అయితే, తర్వాత 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఒక భాగం, 11 నుంచి 32 వరకు ఒక భాగం. మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఈ 4 భాగాల్లో ఉన్న సంగతులు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా, శ్రద్ధతో, ఆసక్తితో వాక్యాన్ని వినాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అధ్యాయం ఇది. మీరు గమనించండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. చక్కగా నేర్చుకుందాం. ఈ యొక్క లూకా సువార్త గ్రంథకర్త లూకా గారే. లూకా గారు ఒక అన్యుడు. ఈయన ఒక డాక్టర్ కూడా. ఈ లూకా గారు గురించి మనం ప్రభు చిత్తమైతే ఈసారి నేర్చుకుందాం. లూకా గారు మొత్తంగా ఈ యొక్క లూకా సువార్త 24 అధ్యాయాలు, అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు, మొత్తం ఎన్ని అధ్యాయాలు? 52 అధ్యాయాలు రాశాడు ఆయన. మొత్తంగా 2 పుస్తకాలు రాశాడు లూకా గారు. లూకా అను మా ప్రియుడైన వైద్యుడని చెప్తాడు పౌలు. ఓకే, సరే, అది వేరే టాపిక్. మరి ఈ రోజున లూకా రాసినటువంటి ఈ యొక్క పుస్తకంలో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకప్పుడు సమస్తమైన ఎవరు వస్తున్నారంట? సుంకరులు వస్తున్నారంట, పాపులు వస్తున్నారంట. వస్తే వాళ్ళని ఏం చేస్తున్నాడంట? ప్రభు చేర్చుకుంటున్నాడంట. చేర్చుకుంటూ ఉంటుంటే, ఆయన బోధ వినుటకు దగ్గరకు వస్తూ ఉంటుంటే, ఈ పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఏమంటున్నారంటే, ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు అని సనుక్కుంటున్నారంట. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారికి భిన్నంగా మాట్లాడుతుంటారు. ప్రతి దానికి కూడా ఒక మాటలో చెప్పాలంటే అడ్డం తగులుతూ ఉంటారు వీళ్ళు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు. అయితే యేసు ప్రభు వారు వారిని ఉద్దేశించి ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని ఎదక వెళ్ళడా? చూడండి, 100 గొర్రెలు ఉన్నాయి ఒక మనిషినికి. 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దానికోసం ఎతుకుతారా మీరని చెప్పేసి ఒక ఉపమానం చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అక్షరానుసారంగా తీసుకుంటే 99 గొర్రెలు రేటు పెచ్చా, ఒక్క గొర్రె రేటు పెచ్చా? 99 గొర్రెలే రేటు పెచ్చు.
కానీ 99 ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ 99 గుంపులో మందలో ఉన్నాయి మొత్తం కూడా. కానీ ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె, ఆ గొర్రె గురించి మాట్లాడుతున్నాడు. తప్పిపోయినప్పుడు ఆ గొర్రె కోసం ఎతుకుతాడు. ఎతికినప్పుడు ఆ గొర్రె దొరికింది తనకి. అక్కడే రాయబడింది చూడండి మీరు ఆడ. అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని ఎతక వెళ్ళడా? ప్రశ్న. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చూసారా? అంటే పోగొట్టుకున్నటువంటి గొర్రె దొరికినప్పుడు, తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు తన స్నేహితులని పొరుగు వారిని పిలిచి ఏం చేస్తాడంట? పోయినటువంటి నా గొర్రె దొరికినది, మీరు నాతో కూడా ఆనందించండి, సంతోషించండి అని చెప్తాడు కదా. ఒక్క పోగొట్టుకున్న గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రె విషయంలో అంత సంతోషిస్తాడు కదా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని తప్పిపోయిన తర్వాత ఎతికి వెళ్ళిన తర్వాత అది దొరికిన తర్వాత తన పొరుగు వారిని స్నేహితులను పిలిపించి ఆ గొర్రె విషయంలో సంతోషిస్తాడు కదా. అలానే కింద చెప్తున్నాడు. అలానే జాగ్రత్త గమనించాలి మీరు. అలాగనే 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చూసారా? 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు నేను సంతోషిస్తాను. ఒక దొంగ మారినా, ఒక వ్యభిచారి మారినా, ఒక నరహంతకుడు మారినా ఆ వ్యక్తి విషయంలో పరలోకముందన్నంట దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. ఒక గొర్రె విషయంలో, తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ యొక్క కాపరి ఎలాగైతే సంతోషిస్తున్నాడో అలానే ఆ యొక్క ఈ భూమి మీద ఉంటున్నటువంటి తన ఇష్టానుసారంగా ఈ లోకంలో దేవునికి అవిధేయత కలిగి బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోయి తన ఇచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక నరహంతకుడు, ఒక తిట్టుబోతు, ఎవరైతే ఒక వ్యక్తి ఒక పాపి మారతాడో ఆ పాపి మారినప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ 7వ వచనంలో? అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మారు మనసు పొందాలి. ఈ భూమి మీద ఒక వ్యక్తి తన యొక్క పాపపు స్థితిని విడిచి, అంటే ప్రాచీన స్వభావం వదులుకొని నూతన స్వభావంలోనికి, నవీన స్వభావంలోనికి వచ్చినప్పుడు పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడట. మారు మనసు అంటున్నాడు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో నేను ఎక్కువ సంతోషిస్తున్నాను. అంటే తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ కాపరి ఎలాగైతే సంతోషిస్తాడో ఈ భూమి మీద ఒక పాపి మారినప్పుడు పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉపమానం చెప్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ఏం టైటిల్ పెట్టుకోవచ్చు అంటే తప్పిపోయిన గొర్రె. ఏంటండి? తప్పిపోయిన గొర్రె. తప్పిపోయిన గొర్రె. తర్వాత మనం చూస్తే 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 ఎండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఇక్కడ మీరు గమనించండి. ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి 10 ఎండి నాణ్యాలు ఉన్నాయి. 10 ఎండి నాణ్యాలలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఎక్కడ? ఇంట్లోనే. నిర్లక్ష్యం అన్నమాట. అంటే ఇంట్లోనే ఉండి ఆ నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆ నాణ్యము ఆమె ఇల్లంతా ఊడ్చి, ఇల్లు అంటే మన హృదయానికి కూడా సాదృశ్యం.
అంటే హృదయంలో మనం చెప్పాను కదా, హృదయం గురించి, హృదయం ఘోరమైన వ్యాధి గలదని, అది అన్నిటికంటే మోసకరమైనదని, దాంట్లో 13 లక్షణాలు ఉంటాయని చెప్పాను కదా. అంటే హృదయం అనే ఇల్లు, అంటే ఇక్కడ భౌతికంగా ఆమె ఇంట్లో ఒక నాణ్యం పోగొట్టుకున్నట్టు, అంటే యేసుప్రభువు చెప్తున్నాడు ఈ మాట. నాణ్యం పోగొట్టుకున్నప్పుడు 10 ఎండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు, ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె ఏం చేస్తుందంట, ఆ స్త్రీ చెప్తున్నాడు అక్కడ, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యం దొరికినది. ఒక స్త్రీ 10 ఎండి నాణ్యాలు ఉంటే ఆ ఎండి నాణ్యాలలో ఒక నాణ్యం పోయినప్పుడు ఆ నాణ్యం దొరికింది. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ తన చెలికత్తెలను పొరుగు అని పిలిచి సంతోషిస్తుందట. అంటే ఆ స్త్రీ ఎలాగైతే ఆ పోగొట్టుకున్నటువంటి నాణ్యం విషయంలో సంతోషిస్తుందో, ఇక్కడ చెప్తున్నాడు 10వ వచనంలో, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని దూతలు ఎదుట, అబ్బా నా కుమారుడు ఇదిగో, ఈ వ్యక్తి ఈ రోజున ఇప్పటి వరకు తన ఇష్టానుసారంగా దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఈర్ష్య, అసూయ, ద్వేషం, మత్సరం, ఇమతాలు, అల్లరితో కొన్ని ఆటపాటలు, సరసోక్తులు, బూతులు, తన ఇష్టానుసారంగా లోకానుసారంగా ఇప్పటి వరకు బ్రతికాడు. ఎప్పుడైతే నన్ను నమ్ముకున్నాడో నా కుమారుడు ఆ లోకాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి ఇదిగో మారు మనసు పొందాడు. ఆ మారు మనసు పొందాడని దేవుని దూతలు ఏంటంట సంతోషిస్తాడట కన్న తండ్రి అయిన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నువ్వు మారు మనసు పొందినప్పుడు. మారు మనసు అంటే ఏంటి? ఇంతకీ మనసు మార్చుకొనుట, దేవుని వైపు తిరుగుట, పశ్చాత్తాపం చెందుట, చేసిన తప్పుని నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపం చెంది ఆ పాపాన్ని విడిచిపెట్టడం మారు మనసు. పాపాన్ని విడిచిపెట్టడం, పరిశుద్ధతలోనికి రావటం. ఏమండి అర్థమవుతుందా? అంటే మారు మనసు పొందినప్పుడు దేవుని దూతల ఎదుట తండ్రి సంతోషిస్తాడట. ఈ యొక్క మనం దీనికి ఏం టైటిల్ పెట్టుకోవచ్చు అంటే 8వ వచనం నుండి 10వ వచనం వరకు పోగొట్టుకున్న నాణ్యము. ఏంటండి? పోగొట్టుకున్న నాణ్యము. రెండు విషయాలు చెప్పాను. పైన 3వ వచనం నుండి 7వ వచనం వరకు తప్పిపోయిన గొర్రె అని చెప్పాను. తర్వాత 8వ వచనం నుండి 10వ వచనం వరకు పోగొట్టుకున్న నాణ్యము అని చెప్పాను. ఓకేనా? ఇక్కడ 2 విషయాలు చెప్పాను. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండోది పోగొట్టుకున్న నాణ్యం. తర్వాత 3వది చూద్దాం. 3వదిగా 11వ వచనం, మరియు ఆయన ఇట్లైనను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఏంటంట? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు అడుగుతున్నాడంట, నాకు రావాల్సిన నా వాటా నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. ఏరు పడుతుంటారు కదండి, ఏరు పట్టడం తెలుసు కదా. 2 కొడుకులు అయినప్పుడు 2 కొడుకులు మరి ఎప్పుడైనా లోకంలో సామెత ఉంది, అది నేను వాడొచ్చో వాడకూడదు దేవుడికి తెలుసు, 1000 ఏళ్ళున్నా వేరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పుతూ అంటుంటారు కదా. అదేంటి అంటే ఇక్కడున్నటువంటి ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, నాకు రావాల్సిన నా భాగం నాకు ఇవ్వమని అడిగితే మరి తండ్రి ఏదో రోజు ఇవ్వాల్సిందే కదా, సరేలని చెప్పేసి ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే చిన్న కుమారుడు తన ఆస్తి తనకి ఇచ్చాడు, పంచిపెట్టాడు. చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే, మరియు ఆయన ఇట్లైనను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చూసారా ఎప్పుడు బుద్ధి వస్తుంది మనిషికి? తండ్రిని అడిగాడు, నా వాట నాకు ఇవ్వమని అడిగాడు, ఇచ్చాడు. వాడు దూరదేశానికి వెళ్ళాడు,
వెళ్ళి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వల్ల మొత్తం కూడా కాజేసుకున్నాడు. ఆ దుర్వ్యాపారం వల్ల ఆస్తి మొత్తం కూడా వేశ్యల పాలు చేశాడు. చేసిన తర్వాత ఉన్న ఆస్తి మొత్తం పోయింది. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చి చివరికి ఏం చేశాడు? ఆస్తి అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక పందులు గాయటానికి, ఏమండి, ఒక పందులు గాయటానికి ఒక అతని దగ్గర కుదిరి పందులు కాస్తున్నాడు. చివరికి ఆ పందులు కాయటానికి వెళ్ళినప్పుడు ఆ పందులు మేపే పొట్టు ఆకలి బాధకి ఆ పందులు తినే పొట్టను తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ ఇబ్బంది పడసాగాడు. అయ్యో, పందులు తినే పొట్టు కూడా నాకు దొరకలేకపోయింది, ఆ పందులు తినేశాడు. చివరికి ఏమొచ్చిందంటే అక్కడ రాయబడింది ఏంటి? అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఎప్పుడు వద్దు తెలుసా మనిషికి? ఏమన్నా కొంతమంది వ్యక్తులకి అయ్యా మనసు మారు మనసు పొందు, దయచేసి దేవుడు గురత రాబోతుంది, మీ జీవితాలు మార్చుకోండి, దేవుడు కొడితే మామూలుగా ఉండదు, దయచేసి చెప్తున్నాను మనసు మార్చుకోండి అంటే మార్చుకోరండి. కొంతమంది కఠినీయులు, వాళ్ళని ఏమంటారంటే కఠినులు. ఈ కఠినులు మారాలంటే దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక శిక్షకు అనుభవిస్తాడు, అప్పగిస్తాడు కొన్నిసార్లు. వీడికి ఏమొచ్చిందంట ఈ తప్పిపోయిన కుమారుడికి? బుద్ధి వచ్చింది. కొంతమంది బాగా అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, అప్పుడు వస్తుంది బుద్ధి. అలాగనే ఒక్కొక్కడు ఉన్న ఆస్తి మొత్తం పోయిన తర్వాత అప్పుడు వస్తుంది బుద్ధి. కొంతమంది ధనాన్ని చూసుకొని గర్విస్తుంటారు, అందాన్ని చూసుకొని గర్విస్తుంటారు, కులాన్ని బట్టి గర్విస్తుంటారు, అధికారాన్ని బట్టి గర్విస్తుంటారు. ఎప్పుడు బుద్ధి వస్తుందంటే నా అనుకున్న వారు అందరూ దూరం అయినప్పుడు, ఉన్న ఆస్తి పోయినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంట? బుద్ధి వస్తుందంట. వీడికి కూడా అదే. తండ్రి వాటాలో తీసుకొని వెళ్ళాడు. వాటా వచ్చిన తర్వాత ఉన్నది మొత్తం కూడా వేశ్యల పాలు చేశాడు. చేసిన తర్వాత ఆస్తి మొత్తం పోయిన తర్వాత ఏమొచ్చిందంట? మీరు చూడండి అక్కడ ఏం రాయబడిందో. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట? బుద్ధి వచ్చి నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. చూశారా? పరలోకమునకు విరోధముగా నీ ఎదుట అంటే తండ్రి ఎదుట అనుకుంటున్నాడు తన మనసులో, పాపం చేసి తిని. చూడండి, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పాను అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడును కాన నేను. చూశారా? ఏమండి, ఉన్న ఆస్తి మొత్తం పోయింది, కాజేశాడు. నా కొడుకు ఎప్పుడు వస్తాడా, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు తండ్రి. దూరంగా ఉన్నటువంటి కుమారుడు చూశాడు. ఆస్తి అంతా అయిపోయినప్పటికి కూడా ఆ కుమారుని చూసి కుమారునికి ఎదురు వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటండి. అది అండి తండ్రి ప్రేమ. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఏమండి, ఈరోజున తల్లిదండ్రులని మీరు చూడండి, కొంతమంది దిక్కుమాలిని కొడుకులు ఉన్నారండి. సరిగ్గా అన్నం పెట్టనటువంటి కుమారులు ఈ రోజున తల్లిదండ్రులకి. ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల క్షేమం కోరుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా కుమారుడు నా కుమార్తె అందరూ బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులే. ఈ తండ్రి ఉన్నటువంటి ఆస్తిని ఇచ్చిన తర్వాత ఆస్తిని అడగలేదండి. నా కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడని ఎదురు చూశాడు. కుమారుడు వచ్చాడు. కుమారుడు రాంగలుడు ఏం చేశాడంట? అతను అనుకున్నాడు, నేను నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు నేను రాలేదు, నీ కూలివాండలో ఒక కూలివాడిగా ఉంటానంటున్నాడు అనుకొని వచ్చాడు. ఏదో ఒక మూలన ఉంటాను, ఒక ముద్ద అన్నం పెడితే తింటానని వచ్చాడు ఆ కుమారుడు. ఎందుకు? ఉన్న ఆస్తి మొత్తం గాజేశాడు. ఏ ముఖం పెట్టుకొని తండ్రికి చూపించాలి చెప్పండి? అందుకని ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ తండ్రి చూసి ఇక మీదట ఇవన్నీ మాట్లాడుకుంటా 20 వచనం,
వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసారా, కనికరపడ్డాడంట కొడుకు మీద. ఏమండి, కొడుకు అంటే ఎంత ఆ తండ్రికి. ఈ రోజున కన్న తండ్రిదండ్రులకు ఒక ముద్ద అన్నం పెట్టలేక వృద్ధాశ్రమాల్లో వేచారు, అనాథ శరణాలను చేర్పిస్తున్నారండి. ఒకనొక దినాన్ని నేను రెంటచింతలు వెళ్ళినప్పుడు, ఏంది పెద్ద ఆయన ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వు ఇక్కడ ఉంటేవేంటి, నీకు ఎవరు లేరా అంటే, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, ఉన్నా కానీ 2 కోడలు కానీ కొడుకులు కానీ నాకు అన్నం పెట్టరు, అందుకని వృద్ధాశ్రమంలో 3 పూటలు చక్కగా స్నానం చేసుకుంటున్నాను, నాకు అన్నం పెడుతున్నారు. నిజంగా ఆ తండ్రి చెబుతుంటే, అరే 9 మాసాలు 9 నెలల మోసి కని పెంచి భార్య ముసలమ్మ చనిపోయిందంట. నాకు చెప్తుంటే చాలా బాధ వేసిందండి. విన్నాను, నేను విన్న తర్వాత ప్రార్థన చేసే తన కోసం. ఇప్పుడు గుర్తు చేశాడు దేవుడు. మళ్ళీ యుగ్మానంగా దేవుడు గుర్తు చేశాడండి ఆ వ్యక్తిని. రెంటచింతలు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ మరి ఏ ఊరి మీద ఈ రెంటచింతలే అంటున్నాడు ఆయన, ఆ ఊరేనంటున్నాడు. చాలా బాధ వేసింది. మీరు గమనించండి. కానీ తండ్రి మాత్రం చూడండి, తండ్రి మాత్రం కొడుకు అంత ఆస్తి మొత్తం కాజేసినప్పటికి కూడా తండ్రికి ఎంత ప్రేమ అంటే, దూరంగా ఉన్నాడంట, మెడ మీద పడి కనికరపడ్డాడంట. ముందు మెడ మీద పడి ఏం చేశాడంట, ముద్దు పెట్టుకున్నాడండి. అదండి తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అంటే. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చూడండి అక్కడ, చూడండి ఇక్కడ 21 వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి, ఏం వస్త్రం? ప్రశస్తమైన వస్త్రాలు, మంచి వస్త్రాలు తీసుకురండి, వీని కట్టండి అన్నాడు. కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి, ఏం పెట్టమన్నాడు? ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఏమండి, ఒక తండ్రి, లోక సంబంధమైన భౌతిక సంబంధమైన తండ్రే ఆ కుమారుడి మీద కనికరబడితే, నన్ను ప్రపంచాన్ని సృష్టించినటువంటి కన్న తండ్రి అయిన దేవుడు, నువ్వెన్ని తప్పులు చేసినా నా కుమారుడు నా దగ్గరకు వస్తే నీ తప్పులని క్షమించి నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని నా దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడండి నా పరమందున్న తండ్రి, కన్న తండ్రి అయిన దేవుడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఒక లోక సంబంధమైన ఒక తండ్రి, నన్ను కలిగించినటువంటి ఆ దేవుడు, మీరందరూ కూడా పాపంలో పుట్టి పాపంలో చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఆ పాపాన్ని చేసి ఆ పాపంలో పుట్టి, అంటే పాపంలో పుట్టటువంటి ఏమంటే జన్మ పాపం అని నేను అంటల్లా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, వివిధ తంత్రములు కల్పించుకొని వారు చెడిపోయారు. ఎందుకు? అప్పుడే పుట్టిన వ్యక్తికి ఏమైనా పాపం తెలుసండి? కానీ పెరిగి పెద్దవాడయ్యేటప్పుడు ఆ వ్యక్తి దైవికంగా పెంచక ఆ వ్యక్తి చెడిపోయిన తర్వాత ఆ చెడిపోయిన బ్రతుకును బాగు చేసుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తే, యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయను. యేసు రక్తంలో నువ్వు కడుక్కుంటే నీ పాపాలు, నువ్వేం చేస్తావంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన ఎలా క్షమిస్తాడంటే, ఒకానొక దినాన పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆ పక్షవాయు గల వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ యొక్క నీ పక్షవాయువు నుంచి నువ్వు విడుదల పొందావు అనలా, కుమారుడా నీ పాపాలు క్షమించబడినవి. అంటే పాపాలు క్షమించే అధికారం ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది భూమి మీద. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు కనుక. ఏమండి, మీరు గమనించండి, ఇక్కడ ఆ తండ్రి ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, బంగారు ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, మంచి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, చక్కగా తిని మనం సంతోషిద్దాం అనుకుంటున్నారు. ఈ సమయానికి ఏం జరిగిందో తెలుసా? ఏమండి, ఏం జరిగిందో తెలుసా? మరి ఆ తండ్రికి ఎంతమంది పిల్లలని చెప్పాను ఇందాక? 2 అని చెప్పాను. 2లో పెద్ద కుమారుడు ఉన్నాడు కదా. ఈ లోపల పెద్ద కుమారుడు పొలానికి వెళ్ళి వచ్చాడు. ఏం చేశాడు చూడండి, అక్కడ ఈ మాటలు చెప్పి ముగిస్తానండి. 25 వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా
వాయిద్యములను నాట్యమును జరుగుటకు విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించినెను. అయితే అతడు కోప్పడి లోపలికి ఎల్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతూ అని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. ఏమండి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నా కుమారుడా, నీ కుమారుడు తప్పిపోయి, అంటే నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడయ్యా. నీవన్నీ నావి, నావన్నీ నీవి. అన్న ఏమనాలండి? అన్న ఏమనాలి? నా తమ్ముడు వచ్చాడే, అయ్యో నా తమ్ముడు వచ్చాడని దగ్గర తీసుకోవాలి కదా. కొంతమంది అన్నల కోపం రావచ్చు, కానీ లోకంలో సామెత అన్నాదమ్ములు సావు కోరతారు, బావమరుదులు బ్రత కోరతారు. అది లోకంలో సామెత కాదు, అది బైబిల్లో మొట్టమొదటిగా కయ్యూను తన తమ్ముడిని ఏబేలును చంపుతాడు. అన్నాదమ్ములు సావు కోరతారు, బావమరుదులు బ్రత కోరతారు అనేది బావమరుదులు అంటే యోనాతాను, దావీదు. సౌలు ఎప్పుడుకప్పుడు దావీదుని ఎలా స్కెచ్ చేసి చంపాలను ఆ స్కెచ్ మొత్తం కూడా చంపాలనుకుంటుంటాడు సౌలు దావీదుని. దావీదు బామ్మరిది ఎవరు? యోనాతాను, సౌలు కుమారుడు. పిల్లనిచ్చిన మామే రాజకీయం కాదండి. ఆ రాజకీయం కోసం ఎలాగైనా అల్లుడిని చంపాలి, ఎందుకంటే అల్లుడికి 10,000 స్తుతులు అన్నారు. దావీదుకి 10,000 స్తుతులు, సౌలుకి 1000 స్తుతులు. అక్కడ ఇసపు చూపు వచ్చేసింది ఆయనకి. అంటే బైబిల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి. ఇక్కడ ఈ యొక్క అన్న ఏం చేశాడంటే, ఇన్ని రోజుల నుంచి నేను నీతో ఉన్నానే, నాకు ఎన్నడైనా ఒక మేకపిల్ల కూడా ఇలేదే. వీడు ఉన్న ఆస్తి మొత్తం వేసల పాలు చేసి ఉన్న ఆస్తి మొత్తం కాజేసి వస్తే వీడికి క్రొవ్విన పశువు, ఈ రకంగా వాడికి హంగామా చేస్తావని ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? ఈర్ష్య పడుతున్నాడు, అసూయ పడుతున్నాడు, పాప పడుతున్నాడంట. నా కుమారుడా, ఈ తప్పిపోయి వచ్చినాడు ఈ కుమారుడు, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? నీవన్నీ నావి, నావన్నీ నీవే కదా అంటున్నాడు పెద్ద కుమారుడితో. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించండి, ప్రభువు కూడా తప్పిపోయిన వారి కోసం. అలా అని ఈ భూమి మీద మీరు గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు, ఇందాక 99 మంది నీతిమంతులు అంటే వాళ్ళు 99 మంది నీతిమంతులని కాదు దాని అర్థం. 99 మంది నీతిమంతులని చెప్పుకుంటున్నారు. నీతిమంతుడు ఒక్కడను లేడని బైబిల్ చెబుతుంది. ఈ భూమి మీద ఒక చిన్న పాపం కూడా నేను చేయలేదు అనుకున్నాడు పరలోకం పోతాడు. మరి పాపం లేని మనిషి ఉన్నాడు ఈ భూమి మీద? ఇది చెప్పండి అండి. పాపం లేని మనిషి భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు లేడు. ఎవరన్నా ఉంటే రమ్మన్న నా దగ్గరికి ఈ భూమి మీద. ఎందుకంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మరి ఆ పాపాన్ని పరిహరించాలంటే, ఆ పాప దోషాలు అవన్నీ కడుక్కోవాలంటే యేసు రక్తం మాత్రమే. 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ పాపం, నా పాపం, సర్వమానవాళి పాపాల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచాడండి. మృత్యుంజయుడై 3వ రోజు లేచాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి వచ్చాడు. తన తండ్రి సంతోషించినట్లుగా ఈ తప్పిపోయిన కుమారుడి విషయంలో తన తండ్రి ఎలాగైతే సంతోషిస్తున్నాడో, ఈ లోకంలో నుండి ప్రత్యేకంగా సంఘంలోకి వచ్చిన వ్యక్తిని దేవుడు చూసి సంతోషిస్తాడు. వాక్యాన్ని విని విశ్వసించి మారుమనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నప్పుడు పరమందున్న తండ్రి సంతోషిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీరు గమనించండి, ఇక్కడ 11వ వచనం నుండి 32వ వచనం వరకు టైటిల్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఏంటండి? తప్పిపోయిన కుమారుడు. 4 పాయింట్లు. సమస్తమైన యూదులు, సమస్తమైన శంకరులను పాపులు వచ్చారు. వాళ్ళు కూడా యూదులే, కానీ వాళ్ళు పాపులుగా ఎంచారు శాస్త్రులు, పరిసయ్యులు. అయితే అక్కడికి వచ్చినటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానంలో 3 భాగాలు. 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణ్యము, 3 తప్పిపోయిన కుమారుడు. ఆ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఎలా సంతోషించాడో,
ఆ పోగొట్టుకున్న నాణ్యం విషయంలో ఆ స్త్రీ ఎలా సంతోషించిందో, అలాగనే తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ కాపరి ఎలాగైతే సంతోషించాడో, పరమందున్న కన్న తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో నుండి ఆ పాపాన్ని విడిచి పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు ఆయన కూడా సంతోషిస్తాడు. అందుకనే అయితే మీరు కూడా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. అందరిని పిలుస్తున్నాడు. ఈ రోజున అందరిని పిలిపించాడు ప్రభు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని ఇస్తానంటే. విశ్రాంతి అంటే రేపు నరకం నుండి తప్పిస్తాడు. నెమ్మది పొందే స్థలం గమనించండి. ఆ నెమ్మది పొందే స్థలంలో నీవు నేను మనం ఉండాలంటే నమ్మి బాప్తీసం పొంది ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి, ఏమండి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం ప్రభువల్లా తీసుకుంటూ క్రమం తప్పకుండా దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతికితే కన్ను మూస్తే నిత్యత్వంలో పరలోకంలో ఉంటాం. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్న 32 వచనాలు చదవాలని కోరుతున్నాను మీ అందరినీ. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చదువుకోండి. నేను ఏదైతే వివరించానో ఈ వివరించిన విషయాలు మీరు చదువుకుంటే ఇంకా ఆత్మీయంగా మీరు బలపడతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఓర్పుతో ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 32 వచనాలు అయా మరి వివరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎన్న మాటలని బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింప చేయండి. ఇదిగో నాయన, మరి తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ యొక్క కాపరి సంతోషించినట్లుగా మారు మనసు పొంది అయా బాప్తీసం తీసుకొని సంఘంలో సభ్యుడిగా చేర్చబడినప్పుడు మీరు కూడా సంతోషిస్తారు. అలాగనే పోగొట్టుకున్న నాణ్య విషయంలో ఆ స్త్రీ తన చెలికత్తెలను, స్నేహితులను, పొరుగు వారిని పిలిచి సంతోషించినట్లుగా అయా మరి ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందినప్పుడు మీరు సంతోషిస్తారు. అలాగనే అయా 2 కుమారులు ఉంటే ఒక తండ్రికి ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి సంతోషించినట్లుగా ఈ భూమి మీద ఆయన ఒక్క పాపి మారు మనసు పొంది అయా సంఘంలో సభ్యుడిగా చేర్చబడ్డప్పుడు మీరు కూడా ఆ పరమందు సంతోషిస్తారని చక్కటి విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎన్న మాటలు బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింప చేయమని నీ బిడ్డలందరినీ కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయండి. ఇదిగో నాయన, ఈ యొక్క మరి లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో నీ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించమని, మారు మనసు లేని వారికి మారు మనసు పొందినటువంటి వారికి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఇంతవరకు ఎన్న మాటలను ఆయన నిష్ప్రయోజనం కాకుండా ఆ మాటల యందు మీరు ముద్రించి నీకు ఇష్టలేని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికి ఆ పరమందున్న తండ్రి నీ దగ్గరకు చేరే కృపను మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దయచేసి ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీకు ప్రతి వీడియో, ప్రతి ఒక్క మెసేజ్ మీకు అందాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానని విన్నవించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.